హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ గురించి మాత్రమే నేర్చుకున్నాం. ప్రాపర్టీస్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఒకటి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, సెకండ్ వన్ క్యూములేంట్ జనరేటింగ్ ఫంక్షన్, థర్డ్ వన్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, ఫోర్త్ వన్ ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్. ఇంతకుముందు వీడియోలో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ చూసాం. ఇప్పుడు క్యూములేంట్ జనరేటింగ్ ఫంక్షన్, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో చాలా సింపుల్గా సెకండ్ ప్రాపర్టీ క్యూములేంట్ జనరేటింగ్ ఫంక్షన్. నార్మల్గా క్యూములేంట్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే ఏ విధంగా రాస్తాం? కేఎక్స్ ఆఫ్ టీతో డినోట్ చేస్తాం. కేఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎంఎక్స్ ఆఫ్ టీ. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్కి లాగ్ యాడ్ చేస్తే వచ్చేదే క్యూములేంట్ జనరేటింగ్ ఫంక్షన్. సో నార్మల్గా ఇక్కడ ఎంఎక్స్ ఆఫ్ టీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం? మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇంతకుముందు వీడియోలో మనం చేసాం అది. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఏమొచ్చింది? ఎంఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు పీ ఇంటూ e to the power of t ప్లస్ క్యూ హోల్ టు ది పవర్ ఆఫ్ n వచ్చింది. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో లాగ్ ఆఫ్ p ఇంటూ e to the power of t ప్లస్ క్యూ హోల్ టు ది పవర్ ఆఫ్ n. లాగ్ ఎక్స్ పవర్ n ఉంటే ఏమొస్తుంది? n ముందరకు వస్తుంది. సో n ఇంటూ లాగ్ ఆఫ్ p ఇంటూ e to the power of t ప్లస్ క్యూ హోల్ టు ది పవర్ ముందరకు వచ్చింది కదా. సో ఇంతే kx ఆఫ్ t. క్యూములేంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ దిస్. ఓకే, చాలా సింపుల్. థర్డ్ ప్రాపర్టీ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో నార్మల్గా క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ దేంతో డినోట్ చేస్తాం? పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e to the power of itx. అంటే సేమ్ యాస్టీస్గా మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ లాగే ఉంది, కానీ ఇక్కడ ఐ ఒకటి ఎక్స్ట్రా ఉంది. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఎంఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e to the power of tx ఉంటుంది. కానీ ఇక్కడ ఏం ఎక్స్ట్రా వచ్చింది? ఐ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. సో సేమ్ రిజల్ట్లో కూడా ఒక ఐ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. చూద్దాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e to the power of itx అంటే ఏం రాస్తాం? సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు n e to the power of itx into p of x. Probability mass function of binomial distribution. Summation x equal to 0 up to n e to the power of itx ncx into p to the power of x into q to the power of n minus x. Probability mass function. Okay. నెక్స్ట్ సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు n. సో ఇంతకుముందు మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్లో రాసినట్లుగానే ఇక్కడ ఈ పవర్లో ఎక్స్ ఉంది, పీ పవర్లో ఎక్స్ ఉంది, కాబట్టి రెండింటిని కలిపి రాస్తాం. ఎన్సిఎక్స్ పీ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఐటీ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ క్యూ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్. సో ఇది సేమ్ మన ఫార్ములా ప్రకారం సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అప్ టు ఎన్ ఎన్సిఎక్స్ పీ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది? పీ ప్లస్ క్యూ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. సేమ్ ఈ ఫార్ములా ప్రకారమే ఇక్కడ ఏమొస్తుంది? పీ ఇంటూ e to the power of it plus q whole to the power of n. ఇదే క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, దిస్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో నార్మల్గా ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ని px of s తో డినోట్ చేస్తాం. px of s ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ s టు ది పవర్ ఆఫ్ x. ఓకే, సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు n p ఆఫ్ s టు ది పవర్ ఆఫ్ x ఇంటూ p ఆఫ్ x. p ఆఫ్ x అంటే మనకు తెలుసు ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్. x ఈక్వల్ టు 0 అప్ టు n s టు ది పవర్ ఆఫ్ x ఇంటూ ncx p టు ది పవర్ ఆఫ్ x ఇంటూ q టు ది పవర్ ఆఫ్ n మైనస్ x. సో s పవర్ x ఉంది, ఇక్కడ p పవర్ x ఉంది, రెండింటిని కూడా కలిపి రాస్తున్నా. సమ్మేషన్ x ఈక్వల్ టు 0 అప్ టు n ncx p టు ది పవర్ ఆఫ్ p ఇంటూ s హోల్ టు ది పవర్ ఆఫ్ x q హోల్ టు ది q పవర్ n మైనస్ x. సో సేమ్ ఫార్ములా ప్రకారం ఇంతకుముందు చాలాసార్లు యూజ్ చేసిన ఫార్ములా ప్రకారం ఏం రాస్తాం? ps ప్లస్ q హోల్ టు ది పవర్ ఆఫ్ n రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ
4 ప్రాపర్టీస్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 4 ప్రాపర్టీస్ కూడా ఒకే దగ్గర మీకు రాసి చూపిస్తా చూడండి. 4 ప్రాపర్టీస్. ఓకే, ఫస్ట్ వన్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఏమొచ్చింది మనకి p ఇంటూ e to the power of t ప్లస్ q all to the power of n వచ్చింది. సెకండ్ వన్ క్యూములేంట్ జనరేటింగ్ ఫంక్షన్ kx of t ఈక్వల్ టు క్యూములేంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఏమొచ్చింది n ఇంటూ లాగ్ ఆఫ్ p ఇంటూ e to the power of t ప్లస్ q వచ్చింది. థర్డ్ వన్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ x of t ఈక్వల్ టు p ఇంటూ e to the power of it plus q all to the power of n. Fourth one probability generating function px of s equal to ps plus q all to the power of n. సో ఈ 4 ప్రాపర్టీస్ కూడా ఏ విధంగా చేసామనేది చూసాం. ఇవి చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియో ద్వారా ఏదో కొంత నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి. అందరికి ఉపయోగపడే విధంగా మీ క్లాస్మేట్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ స్టార్ట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కూడా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.